మహిళల చట్టాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉట్టి మహిళలకు సంబంధించింది, మహిళలకు పనికొచ్చేదే కాదు మనం చెప్పేది. మనము మహిళలకు పనికొచ్చేదే కాకుండా మగవారు కూడా వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలో కూడా తెలవాలి. మహిళ అనేది ఒక్కతి బతకలేదు సొసైటీలో. ఆడ మగ ఇద్దరు కలిసి ఉంటేనే మీకు పీస్ఫుల్ సొసైటీ అని ఉండేది. కాబట్టి ఇక్కడ మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ నా అభిప్రాయంలో ఈ యాక్ట్ గురించి మహిళల కంటే మగవారు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనము చాలా అలవాటైపోయింది మనకి ఈ సమాజంలో. కొన్ని మాటలు చాలా ఇట్లా ఉట్టిగా లైటర్ వీన్లో లేదంటే ఒక జోక్గా అనేయటం అలవాటైపోయింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా జరుగుతాయి, అవి కూడా ఎంత సీరియస్గా అయ్యే అవకాశం ఉంది అనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. లెట్ us say ఒక మీటింగ్ జరుగుతోంది అనుకోండి. మీటింగ్ జరుగుతోంది విచ్ ఈజ్ అటెండెడ్ బై ఆల్ మేల్ అండ్ ఫీమేల్ కలీగ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆఫీస్. అందులో ఒక మేల్ ఎంప్లాయీ సందర్భమో అసందర్భమో ఆయన ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఏంటి ఒపీనియన్ అంటే, ఇవాళ రేపు సమాజంలో ఈ వర్చ్యూస్ అనేవి అంటే మారల్గా సమాజము చాలా దిగజారిపోతుంది. ఎందుకు దిగజారిపోతుంది అంటే, ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు పిల్లల పెంపకంలో బాధ్యత బాగా తీసుకొని వాళ్ళని ఒక పద్ధతిగా పెంచేవాళ్ళు. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలి అన్న ఉద్దేశంతో ఇల్లు వదిలిపెట్టేసి ఇంటికంటే ఎక్కువ టైం ఆఫీస్లో గడుపుతున్నారు. కాబట్టి పిల్లల పెంపకానికి టైం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి సమాజంలో మోరల్ డెకడెన్స్ వచ్చేసింది అనేది ఆయన అభిప్రాయం. అది అంటే పిల్లల పెంపకానికి తల్లులు టైం కేటాయించలేకపోతున్నారు. కాబట్టి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? మా వర్క్ మా కెరియర్ అని వాళ్ళు బయటికి వెళ్తున్నారు. కాబట్టి సమాజంలో ఈ నైతిక విలువలు అనేవి తగ్గిపోతున్నాయి అనేది ఆయన అభిప్రాయం. మెరుగైన సమాజానికి పిల్లలే కాబట్టి తల్లులు టైం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి నైతిక విలువలు తగ్గిపోతున్నాయట. ఇది ఆయన అభిప్రాయం అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ అభిప్రాయాన్ని మీరు ఒక మీటింగ్లో, దట్ టు విచ్ ఈజ్ అటెండెడ్ బై 50% ఆఫ్ లేడీ కలీగ్స్, మీరు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అది ఎంతవరకు ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇట్స్ ఎ సెక్సిస్ట్ కామెంట్.